సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా చర్యలు హడలెత్తిస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉండేవారు గత 3 రోజులుగా హైడ్రా చర్యలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ ఇళ్లను కూల్చేందుకు హైడ్రా అధికారులు మార్కింగ్ ఇస్తుండటంతో వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. చిన్న శబ్దం వచ్చినా ఇళ్ల కూల్చివేతకు ప్రొక్లైన్లను వచ్చాయేమోనన్న భయాందోళన వారిలో కనిపిస్తోంది. నగరంలోని కిషన్ బాబా నగర్లో అధికారులు మార్కింగ్ చేసే సమయంలో అక్కడున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు ఉన్నా కూడా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. ఎవరైనా తమ గల్లీలోకి ఇల్లు కూలుస్తామని వస్తే మాత్రం ఊరుకునేది లేదని అంటున్నారు స్థానికులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాత్రిపూట ఏ వాహనం వచ్చినా అధికారులే వచ్చారు, తమ ఇల్లు కూలుస్తున్నారు అనుకొని బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్వే అధికారులకు సంబంధించినటువంటి సర్వే కూడా కొనసాగుతుంది. ఇప్పటికప్పుడు మార్కింగ్ కూడా వేసి ఉన్నటువంటి ఇండ్లను కూల్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దాదాపు 3 రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మాని పూర్తిగా జాగారం ఉంటున్నటువంటి పరిస్థితి. అధికారులు వస్తారు, తమ ఇల్లును కూలుస్తారనే భయంతో బిక్కుబిక్కుమంటూ దాదాపు 3 రోజులుగా గడుపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఏళ్లుగా ఉన్నటువంటి తమ ఇండ్లను ఎలా కూలుస్తారంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి అండగా ఇటు రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కార్పొరేటర్ గారు కూడా మనతో పట్టినారు. సార్ చెప్పండి, చాలా వరకు ఏళ్ల నుంచి ఉన్నటువంటి తమ ఇండ్లను తక్షణమే ఖాళీ చేయాలంటే కొంత ఎంతైనా ఇబ్బందిగానే అన్నారు. మూసి ఆక్రమించుకున్నారు, ఖచ్చితంగా కూల్చాల్సిందే అంటూ కూడా ప్రభుత్వం చెప్తారు. మీరేం చెప్తారు? మేమేం చెప్తున్నాం అంటే ప్రభుత్వం ఒక మంచి చర్య తీసుకుంటే ఒక ప్రతిపక్ష పార్టీగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ ప్రభుత్వం తీసుకునే చర్య దుర్మార్గమైన చర్య. వీళ్ళు వరల్డ్ బ్యాంక్ పేరు మీద ఇంకో బ్యాంకుల పేరు మీద లోన్లు తీసుకుని 1,00,000 కోట్లు తీసుకుని ఒక 30-40 వేల కోట్లు దండుకుంటేందుకు బడుగు బలహీన వర్గాల పొట్టగొట్టి వాళ్ళ కడుపులు కాల్చి వాళ్ళ పిల్లలను రోడ్డు మీద వేసే ప్రయత్నం. అందుకనే మేము అడ్డం పడుతున్నాం. మేమేమంటున్నామంటే అసలు మూసీ సెంట్రల్ లైన్ ఎక్కడున్నది, మూసీ సెంట్రల్ లైన్కు ఎన్ని మీటర్ల దూరంలో ఈ రివర్ బెడ్ ఉన్నది, అసలు దానికి ఒక శాంటిటీ లేదు. 2 రోజుల కింద వచ్చేసి ఇది మూసి రివర్ బెడ్లో ఉందని చెప్పి అంటారు. 30-40 ఏళ్ళ కింద కట్టుకున్న ఇండ్లు ఇవన్నీ ఇక్కడ ప్రాంతంలో 30-40 ఏళ్ళ కింద కట్టుకున్న పాల్లో రూపాయి కూడా పెట్టుకొని బ్యాంకు లోన్ తీసుకొని కట్టుకున్న ఇల్లు. మరి ఆ రోజున ఇల్లు కట్టినప్పుడు నీ అధికారి కరెంట్ ఇచ్చిండు, నీ అధికారి జిహెచ్ఎంసీ అధికారి పర్మిషన్ ఇచ్చిండు, నీ అధికారి వాటర్ బిల్లు కనెక్షన్ ఇచ్చిండు, నీ అధికారి ట్యాక్స్ వసూలు చేసిండు. మరి వాళ్ళు సక్రమంగా చేసిరా అక్రమంగా చేసిరా? మరి నిజంగా కూడా ఇది అక్రమమైతే అక్రమం చేస్తే వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు, వాళ్ళ ఆస్తులను ఎందుకు సీజ్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో ఎందుకు వేయలేదు, వాళ్ళ చేసి వాళ్ళ యొక్క ఆస్తులు రికవర్ చేసి వీళ్ళకి ఎందుకు ఇస్తలేవు? మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీకి అండగా ఎందుకు ఉండడానికి ఒకటే ఒక కారణము, ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పు నిర్ణయం. అరే వాళ్ళని పరిగణనలకు తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు కాంపెన్సేషన్ ఎంత ఇస్తారో, వాళ్ళు కట్టుకునే బిల్డింగ్కు ఎంత వాల్యూ కట్టిస్తారో. చాలా సందర్భాల్లో గవర్నమెంట్ యాక్వైర్ చేసేందుకు ఆన్ ద రికార్డులో మార్కెట్ వాల్యూకు గవర్నమెంట్ వాల్యూకు 6 రేట్లు ఎక్కువ, మార్కెట్ వాల్యూకు 2 రేట్లు ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాల్లో రికార్డులు ఉన్నాయి. మరి వాళ్ళతో మాట్లాడవా నువ్వు? వాళ్ళు ఏం చేయకుండా ఉన్న పలంగా వాళ్ళను గల్లబట్టి బయటకు గుంజి వాళ్ళ ఆడవాళ్ళను గుంజి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి వాళ్ళ రోడ్డు మీద వస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క చిన్న పిట్ట కూడా మేము కూలిచ్చే పరిస్థితి లేదు. మా పానాలను అడ్డం పెడతాం కానీ ఇచ్చిపెట్టే సమస్య లేదు. మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? ఎందుకు ప్రస్తుతానికైతే ఇండ్లను కూలుస్తామనే వార్తలు అయితే వస్తా ఉన్నాయి, మీరేం చెప్తారు? మా ఇండ్ల దగ్గరికి రావద్దని మేము కోరుకుంటున్నామండి. మేము గత 4-5 రోజుల నుంచి ఇదే చెప్తున్నాం, మీకు కూడా ఇదే మాట్లాడుతున్నాం. మేము మా ఇండ్ల జోలికి రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మాకు ఈ టెన్షన్తోన బీపీలు షుగర్లు అన్నీ పెరిగిపోయి అడ్డం పడ్డాము. నిద్ర లేదు, తిండి లేదు. మరి ఇంకా మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? మరి మీరేం చెప్తారు? రూపాయి కూడా పెట్టుకొని మేము సంపాదించుకున్న పైసని ఆ భూమిలో పోసి మేము ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితులు వచ్చినాయి. మా పిల్లల పరిస్థితులు ఏంది, మా పరిస్థితులు ఏంది, పిల్లల చదువులు ఏమైపోవాలి? ఇలా వచ్చి అలా పోలీసులను తీసుకొచ్చి దొబ్బేస్తాము, మేము కూలగొడతాము అంటే మా పరిస్థితులు ఏమైపోవాలి అనేది ఒక్కసారి ఆలోచించి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. పేదవాళ్ళ పొట్ట కొడితే మీరు ఏం బాగుపడతారు, ఎంత బిల్డింగ్లు కడతారు, ఎంత సంపాదించుకుంటారు అనేది ఒకసారి ఆలోచించండి.
ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి తమ ఇండ్లు ప్రస్తుతం ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తాము? పిల్లల చదువులు కావచ్చు, తమ ఉద్యోగాలు కావచ్చు, తమ చేసుకునేటువంటి పనులు కూడా ఆగిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న పలంగా రోడ్డు మీద పడేటువంటి అవసరం ఉంటుందని కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం వేచి చూడాలి. కెమెరా మ్యాచ్తో కిరణ్ సాక్షి, హైదరాబాద్.